మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ని. దేశ రాజకీయాల్లోనే తమిళ రాజకీయాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏంటంటే ఒక నటుడిని కానీ నటిని కానీ ముఖ్యమంత్రిని చేసిన ప్రత్యేకత ఈ మట్టికి ఉంది. సో ఇక్కడ సినిమా వాళ్ళు ఎక్కువ మంది రాజకీయం అనే ఆ ప్లాట్ఫామ్ పైకి వచ్చి తన ప్రత్యేకతను నిరూపించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే సమయం అదే నటీనటులు, అదే నిర్మాతలు, అదే దర్శకులు సైతం రాజకీయాల్లోకి వచ్చి చతికిల పడిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో వీటి ఏటికి అతీతం కాదు తమిళ రాజకీయాలు. ఈ తమిళ రాజకీయాల్లో కొత్తగా వచ్చిన నటుడు ఎవరు అనేసి అంటే మీ అందరికీ తెలిసిందే తలపతి విజయ్. విజయ్కి ఉన్న స్టార్డమ్, ఫ్యాన్ బేస్ అనేది ఆషామాషి విషయం కాదు. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్డమ్ ఉన్నది ఒక విజయ్కి మాత్రమే, డౌటే లేదు. సో విజయ్ కూడా ఏదో సాధారణమైన ఒక నటుడు మాత్రమే అని మనం తీసి పారేయలేము. తమిళ ఇండస్ట్రీలో వీడంతా కూడా ఒక నటుడా అని ఇలాంటి హేళనలను, ఇలాంటి ప్రతికూల విషయాలను ఎదురించి వచ్చిన నటుడే విజయ్. సో ఎంతైనా కానీ సరే ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఒక దర్శకుడే అయినా కానీ దర్శకుడి నీడలో నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రారంభంలో ఆయన సవాలక్ష సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఇతను ఒక హీరో పీస్ మెటీరియల్ కాదు, ఇతను ఎందుకు ఇండస్ట్రీలోకి వస్తున్నాడు, వీడంతా ఒక హీరోనా, ఈ ముఖం దేనికి పనికొస్తుంది అని చెప్పిన ఈ తమిళ నోళ్లే ఈరోజు తలపతి అని ఆయన్ని తలపై పెట్టుకొని ఈరోజు ఊరేగుతున్నాయి. దాంట్లో కూడా ఎలాంటి సందేహం లేదు. సో ఎంతో మంది, ముఖ్యంగా చెప్పాలంటే సూపర్ స్టార్ రజనీకాంత్, రాజకీయాల్లోకి నేను వస్తాను, ఈ తమిళ రాజకీయాల్లో నేను ఒక కొత్త నాంది పలుకుతాను, ఆధ్యాత్మిక రాజకీయాలను తీసుకొస్తాను అంటూ ఆయన ఎన్నో ప్రకటనలు చేశారు, రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. చివరకు అలాంటి గొప్ప నటుడికే సాధ్యం కాలేదు ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం. సో ఇదొక రకమైన ఒక యుద్ధ భూమి తమిళ రాజకీయాలు. దీనిలోపు అడుగు పెట్టి విజయం సాధించి జెండా పాతడం అనేది సాధారణమైన విషయం కాదు. అది ఎన్నో తరతరాలుగా వేళ్ళుండుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకేలకు మాత్రం అది సాధ్యమైంది. వాటిని బ్రేక్ చేసి వచ్చిన వ్యక్తి ఎవరు అనేసి అంటే ఎంజీఆర్. సో ఆ ద్రావిడ మున్నేట్ర కళగం డిఎంకే యొక్క సిద్ధాంతాలను దాటి ఒక సినీ ముఖంగా లోపలికి వచ్చి అన్నా డిఎంకే పార్టీని స్థాపించి ఆయన ఒక ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. దాని తర్వాత ఆయన దారిలో వచ్చిన జయలలిత గారు ఆమె నటిగా ఎంతో గొప్ప చరిత్రను రాసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు జయలలిత గారు. సో వీళ్ళిద్దరూ ఒక ముఖ్యమంత్రులుగా రాణించడం మాత్రమే కాకుండా దానికన్నా పూర్వం తీసుకుంటే కరుణానిధి, ఆయన మాత్రం సినిమా కాదా అంటే ఖచ్చితంగా సినిమానే. ఆయన కూడా పరాశక్తి అనే ఒక సినిమా ద్వారా ఆయన ఒక రచయితగా, విప్లవాత్మక రచయితగా అడుగుపెట్టి సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి తన కలం ద్వారా, తన అక్షరాల ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలను వాళ్ళని మేల్కొలిపి వాళ్ళలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి అణగారిన జనానికి ఆపన్న హస్తం అందించిన వ్యక్తి కరుణానిధి. సో సినిమాకు సంబంధించిన వాళ్ళే ఏలుతూ వస్తున్నారు. వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెప్పాలంటే శరత్ కుమార్ వచ్చారు, ఆయన సమత్వ మక్కల కచ్చి అనేసి ఒక పార్టీ పెట్టాడు. కమల్ హాసన్ వచ్చారు, ఆయన మక్కల నీతి మయ్యం అని ఒక పార్టీ పెట్టారు. సో దాని పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. కనీసం ఎన్నికల్లో పోటీ చేసి ఏదైనా గెలుస్తాడు అనేసి అనుకుంటే అది లేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు డిఎంకే దగ్గరికి వచ్చాడు, డిఎంకే సపోర్టివ్ గా ఉన్నాడు. సో ఆయన కూడా పెద్ద రోల్ ప్లే చేస్తారనేసి అందరూ అనుకున్నారు. రజనీకాంత్ స్థాయిలో ఆయన పోటీ ఇస్తారనేసి అనుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే రజనీకాంత్ కాదు కదా, ఏదో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ కూడా రాజకీయాల్లో ఆయన పోటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఉంది కమల్ హాసన్ కి. దాంట్లో నో డౌట్ అది ఆయనకి తెలిసిపోయింది. ఇంక మనకి ఇక్కడ రాజకీయంగా ఇక్కడ ఎదుగుదల లేదు, ఎవరితో ఒకరితో చేదోడు వాదోడుగా ఉంటే మనకి ఏదో ఒక సీట్ ఇస్తారో ఆ సీట్ పెట్టి మనం వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. సో ఇలా ఎంతో మంది వచ్చారు పోయారు, ఆ రకంగానే ఉన్నారు. టి రాజేంద్ర కూడా లక్ష్య తిముఖ అని ఒక పార్టీ స్థాపించాడు. దాని తర్వాత పార్టీ పేరు మార్చుకున్నాడు, ఏదేదో మార్చాడు, పేరు మార్చాడు, ఊరు మార్చాడు, సీఎం అయిపోతాను అది ఇది అన్నారు. ఎవరికి ఆ సీఎం కుర్చీ అనేది అంత ఈజీగా దొరకలేదు. కానీ ఆ రేసులో బాగా వినపడిన పేరు ఏదంటే రజనీకాంత్. రజనీకాంత్ గారు కూడా అదిగో వస్తా, అదిగో వస్తా, ఇదిగో వస్తా అని చెప్పి పైన దేవుడు ఆశిస్తాడు, నేను శాసిస్తాను ఇవన్నీ చెప్పి 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 చివరకు ఆయన కూడా అయ్యా రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, శుభం అనేసి ఎండ్ కార్డు చెప్పేసి ఆయన సినిమాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆయన్ని ఇంకా ఈ రాజకీయాల విషయాల్లో ఆ టాపిక్ నుంచి దూరం పెట్టడమే మనకు మంచిది. ఖచ్చితంగా ఈ తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాను,
తమిళ ప్రజలకు కొత్త ఆశాజనకంగా మారుతాను అని అడుగు పెట్టి తమిళగ వెట్రి కళగం అనే ఒక పార్టీని స్థాపించాడు. పార్టీని స్థాపించడం కాకుండా తాజాగా ఆయన ఆ పార్టీ యొక్క జెండాను కూడా ఆవిష్కరించారు. జెండాలో చాలా ఆయన థాట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటది. అక్కడ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆయన చాలా సూర్యుడు, ఆ కిరణాలు కౌంటింగ్ ఏదేదో సంథింగ్ ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆయన బై బ్యాడ్ లక్ ఆ ప్రజల్లోకి చేరకముందు ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. కానీ ఇక్కడ విజయ్ ఏంటంటే ఖచ్చితంగా తన టార్గెట్ సీఎం కుర్చీనే, ప్రజలకు ఒక అద్భుతమైన పాలన అందించడమే అనే 2 సిద్ధాంతాలను ముందుంచి ఆయన అడుగు వేస్తున్నారు. ఆయన ఆవిష్కరించిన జెండాలో చూస్తే ఆ ఆ జెండాలో 3 రంగులు ఉన్నాయి. ఒకటి ఎరుపు, మళ్ళీ పసుపు, మళ్ళీ ఎరుపు, మధ్యలో 2 ఏనుగులు. ఏనుగుల మధ్యలో ఒక తమిళంలో ఒక పుష్పం ఉంది. వాగై పుష్పం అంటే విజయానికి సూచకంగా చూపించే ఒక పుష్పం. ఆ పుష్పం వచ్చి సింబల్ గా పెట్టారు. 2 ఏనుగులు ఉన్నాయి. ఇది ఆయన యొక్క జెండా. ఈ జెండా యొక్క ప్రత్యేకత గురించి కూడా ఆయన వివరించారు. దానికి సంబంధించి ఒక పాట కూడా పెట్టారు. ఆయన సినిమాటిక్ గానే ఆయన ఈ జెండా ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ విషయమే తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందనడంలో సందేహం లేదు. ఎందుకంటే విజయ్ వస్తున్నాడు అంటేనే ఆల్రెడీ ఉన్న ఈ డిఎంకే అన్నాడీఎంకే పార్టీలకి కాస్త భయం అనేది ఉంటుంది. ఏరా అంటే విజయ్కి ఆ స్థాయి చరిష్మా ఉంది. అభిమానులు, ప్రజలు వీళ్ళ యొక్క ఆదరణ కూడా ఉంది. రెండోది ఆయన ఏంటంటే వీటన్నింటికి అతీతంగా రాజకీయాలు చేయాలి. వీళ్ళు మతాలు, కులాలు వీటి బేస్లోని రాజకీయాలు ఉన్నాయి తమిళనాడులో. వీటిని మించి చేయాలి అన్నదే ఆయన అనుకుంటున్నాడు. ప్రాంతీయవాదాన్ని కూడా ఆయన పక్కన పెట్టేసి, అసలు ప్రాంతీయవాదం అంటే ఏంటి? మీరు ఇక్కడ ఆ ప్రాంతీయవాదన పేరులో కులం, మతం, మీ ఊరు, మీ గడ్డ ఇవి మాత్రమే చేస్తున్నారు. అది కాదు, తమిళుడిగా నిజమైన తమిళుడిగా రావాలి, దేశ రాజకీయాలను శాసించాలి అనే యొక్క సిద్ధాంతాన్ని కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే ప్రశ్న కూడా అందరిలోనూ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఆయన తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టేటప్పుడే తమిళంలో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని అందరూ వేలెత్తి చూపిస్తే మళ్ళీ ఇక్ అనే ఒక అక్షరం మిస్ చేశాడు, అది చేర్చాడు. ఇప్పుడు వచ్చిన జెండాలో కూడా చాలా తప్పులు కనిపెట్టి మరీ చెప్తున్నారు. ఏరా అనేసి అంటే ఆ జెండాలో ఉన్న ఏనుగు అది ఇండియన్ ఏనుగే కాదు. ఎందుకురా అంటే ఇండియన్ ఏనుగులకి ఎలిఫెంట్స్ కి ఆ చెవులు అనేవి చిన్నవిగా ఉంటాయి, ఇది ఆఫ్రికా ఏనుగులాగా ఉంది అంటూ ట్రోలింగ్ అదొక వైపు వెళ్తుంది. సో ఆయన పాటల్లో ఉన్న చెప్పిన విషయాలన్నింటినీ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన అలాగే కాపీ కొడుతున్నారు. విజయ్ సినిమాలో మాత్రం విజయ్ కాపీ కొట్టడం లేదు, ఇక్కడ రాజకీయాల్లో కూడా ఏదో ఒక వ్యక్తిని కాపీ కొడుతున్నారు. మరీ తెలుగు ప్రాంతానికి సంబంధించిన విషయాల్ని ఈయన కాపీ కొడుతున్నారు. ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్ని రీమేక్ చేసి ఇక్కడ విజయ్ తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్నాడు, అది నో డౌట్. ఖుషి దగ్గర నుంచి వేరే సినిమాలు ఏదైనా కానీ సరే, తమ్ముడు, బద్రి ఇలాంటి సినిమాలన్నీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ సినిమాలో ఉన్న డాన్సులు, సాంగ్స్, ఈ స్టెప్స్ అన్ని వేసి ఇక్కడ ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా పేరు తెచ్చుకోవటం కూడా ఒక కళ, దాన్ని మనం ఎక్కడ తప్పు పట్టకూడదు. ఏంటంటే ఒక రీమేక్ ని ఆ ఒరిజినల్ కన్నా గొప్పగా మార్చి ఈ ప్రాంతానికి తగ్గట్టుగా నటించి ఇక్కడ ప్రాంత ప్రజలను మెప్పించడం అనేది అతి పెద్ద కళ. దాంట్లో సూపర్ సక్సెస్ అయ్యాడు విజయ్. ఆ సూపర్ సక్సెస్ అయిన దాని వల్లే ఆయనకి ఈ స్థాయి యొక్క ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ ని వాడుకొని ఇప్పుడు నెక్స్ట్ అడుగు వేసి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే సినిమాలో మాత్రమే కాపీ కొట్టినాడా ఈ మనిషి అనేసి అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే విధంగానే కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆహార్యాన్ని అలాగే దింపేశాడు. అదే టీషర్ట్, అదే షర్టు, అదే ప్యాంటు, అలా చేయి పెట్టుకోవడం, అలా నిలబడుకోవడం, ఈ ఫోటోలు రిలీజ్ చేశాడు అని ఇక్కడ తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద టాక్ నడుస్తుంది. ఇక్కడ వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డినే ఏకచక్రాధిపత్యాన్ని చేయడం కోసమని జయలలితని ఇమిటేట్ చేసినట్టుగానే నేను చూస్తున్నాను. ఆయన ప్యాలెస్కే పరిమితం అవడం, ఇక్కడ ఈవిడ జయలలిత గారు కొడనాడు ఎస్టేట్కి పోవడం, కొడనాడు ఎస్టేట్లో రెస్ట్ తీసుకోవటాలు ఇవన్నీ చేశారు. ఆవిడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సరే 40 రోజులు 30 రోజుల పాటు ఇక్కడ అసెంబ్లీ విధులు పనులు ఉన్నా కానీ సరే ఇక్కడ దానికి సంబంధించిన మనుషుల్ని నియమించి ఈవిడ వెళ్ళి కొడనాడు ఎస్టేట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అది చాలా విమర్శలు కూడా వచ్చాయి. సేమ్ అలాంటిదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 ఏళ్లలో చేశారు. ఆయన జస్ట్ ప్యాలెస్కే పరిమితం అయిపోయి రిమోట్ ద్వారా
కార్యక్రమాలను, ప్రభుత్వ కార్యక్రమాలు లాంఛనం చేయటం అవన్నీ కూడా జరిగాయి. సో నేను చూసిన దాంట్లో ఆల్రెడీ ఆయనే ఒక ఆవిడ్ని కాపీ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయ్ జగన్మోహన్ రెడ్డిని కాపీ కొట్టి అలాగే వస్తున్నాడు అనే టాపిక్ అయితే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో గొప్పగా వినిపిస్తోంది. కానీ ఏంటంటే తమిళ రాజకీయాల్లో కాపీ కొడితే వర్కౌట్ అవ్వదు. తనకంటూ ఒక ప్రత్యేక బాణి ఉండాలి. ప్రజలకు ఏం చెయ్యబోతున్నాడు అనే విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. సినిమాటిక్గా వెళ్తే ఎక్కడ ప్రయోజనం లేదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎంజీఆర్ రాజకీయాలకు వచ్చినప్పుడు సినిమా యొక్క ప్రభావాన్ని, తనకున్న ఫేమ్ని, తన ముఖానికి ఉన్న బలాన్ని చూపించి ఆయన ఎన్నికల్లో గెలిచాడే తప్ప సినిమాటిక్గా రాజకీయాల్లో వచ్చి డైలాగులు చెప్పి అలా ఆహా ఓహో అని ఆయన ఎక్కడా కానీ ఏ వేదిక పైన చేయలేదు. ఒక సగటు రాజకీయ నేత ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడేవాడు. కానీ ఆయన ఒక నటుడు అంతే. ఆ నటుడిలో నుంచి వచ్చిన మాటలన్నీ సగటు రాజకీయ నేతగా మాత్రమే వచ్చి ఉంటాడే ఆయన వ్యక్తపరుచుంటాడు. జయలలిత గారిలో కూడా అలాగే ఉండేది. ఆవిడ నటిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఫుల్ టైం రాజకీయ నేత ఎలా మారుతారో అలాగ మాట్లాడి తనకంటూ ఉన్న ఒక టీవీని, చరిష్మాని, కలేజ్ అని చూపించారు జయలలిత. ఈ విషయాలు వీళ్ళిద్దరిలో ఉన్న విషయాన్ని విజయ్ ఎక్కడ మిస్ చేస్తున్నారు అన్నది స్వయాన వాళ్ళ అభిమానుల మధ్యలోనే ఉన్నది ఆ టాక్ అయితే. ఇవన్నీ కొన్ని కటింగ్లు, సిజరింగ్లు చేసుకుంటాడేమో విజయ్ అని కూడా వాళ్ళ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మానుకుంటే విజయ్ కంటూ ఒక సపరేట్ ఒక ట్రాక్ అనేది ఏర్పడుతుంది. ఆయన నెక్స్ట్ రాబోయే గోట్ సినిమాలో కూడా రాజకీయాలకు సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా తదుపరి పూర్తి రాజకీయ నేపథ్యంతోనే ఆయన నెక్స్ట్ సినిమా ఉంది. అదే చివరి సినిమా అని కూడా అనౌన్స్ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ సినిమాలకు సంబంధించి కూడా అనౌన్స్ చేయొచ్చు. ఆ సినిమాలో ఆ రాజకీయాలు, తన రాజకీయ బాట ఎలా ఉండబోతుంది, తన సిద్ధాంతాలు ఏంటి, జెండా ఆల్రెడీ ప్రకటించిన అజెండాలు ఎలా ఉంటాయి అనేది ఆ సినిమాలోనే వ్యక్తపరుస్తారని కూడా ఒక టాక్ ఉంది. సో మొత్తానికి తమిళ రాజకీయాల్లో ఆయన జెండా పాతి మంచి విజయాన్ని పొందాలని మన ఛానల్ తరపున కోరుకుందాం. మరొక వీడియోలో కలుసుకుందాం. కృతజ్ఞతలు.